గాక. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారని నమ్ముతున్నా. మొదటిగా బాగున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉంటే ఒకసారి మీరు ఆమె చెప్పగలరా? మీ చేతులు మీతో పాటు తీసుకొస్తే ఒకసారి పైకెత్తి, ఇంటి దగ్గర పెట్టి వస్తే వద్దు, మీతో పాటు ఉంటే నోళ్ళు కూడా ఒకసారి మీతో పాటు తీసుకొని వస్తే ఒక్కసారి ఆమె చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మరి ప్రేమతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మరి జోసెఫ్ గారికి, అలాగే మరి లూకా గారికి, మరి వారు మా మీద నమ్మకం ఉంచి బలిపీఠం ఇచ్చిన దానికి నేను వాళ్ళకి వందనస్తులై ఉన్నాను. నిశ్చయంగా ఈ మాటలు వారిని, వారి సంఘాన్ని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బలపరుస్తాయని నమ్ముతా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ది ఇన్విటేషన్. అలాగే మరి కూడి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చేరువచ్చిన అందరికీ ఒకసారి మనం ఆలస్యం చేయొద్దు. రోమీయులు రాసిన పత్రిక తెరుద్దాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇర్మియా గ్రంథంలో ఒక చిన్న వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ ప్రియబిడ్డలందరూ వాక్యం నిమిత్తం చేరువచ్చి ఉండగా, ప్రయాసతోను భారంతో నీ కొడుకులను ఏర్పాటు చేసి ఉండగా, ఇంతవరకు పాటల మీద, స్తుతుల మీద ఆశులై ఉన్నారని నమ్ముతున్నాం ప్రభువా. మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడే సమయం ఆసన్నమైనదని మేమందరం వినయంగా తరల వంచి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా, మీరే మాతో మాట్లాడి మా మధ్యలో మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు రాలేదనుకుంటా. బైబిల్ చెప్తా ఉంది, ఎవరైనా స్తుతించినప్పుడు ఏమిటే మనం కూడా స్తుతించాలని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. దానికి కూడా ఒక మెసేజ్ చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథం విప్పగానే, ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా మనం కూడా ఏం చేయాలంటే, ఎక్కడైనా బైబిల్ తెరిచినప్పుడు మనం అందరూ లేచి నిలబడాల్సి ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడు వస్తే నుంచుంటాం, ఒక పోలీసు వస్తే నుంచుంటాం, మన కుటుంబాల్లో బాగా డబ్బు ఉన్న వ్యక్తి వస్తే నుంచుంటాం. కానీ దేవుని ఒక వాక్యం వస్తే నుంచోవలసి ఉన్నాం మనం కూడా. తర్వాత 6వ వచనం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు అందరూ? ఏం చేశారు? మనం కూడా అదే పని చేద్దాం. బైబిల్ ఏం చెప్తే అది చేయటమే. దాని కొరకే సంఘం ఉంది, దాని కొరకే సేవకులు, దాని కొరకే దేవుడు పరిశుద్ధ గ్రంథం రాయించాడు.
మనం ఈరోజు ఏంటంటే బైబిల్ బట్టి పట్టడం కోసం నేర్చుకుంటున్నాం. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నా అంత మంచిది అనుకున్నా, అంత గొప్ప అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడంటే మీరు విన్న వాక్యాన్ని ప్రకారంగా ఎంత జీవిస్తున్నారో దేవుడు ఎతుకుతున్నాడు. కాబట్టి ఈరోజు ఏ వాక్యం మనం విన్నామో, మనం ఏది చేయగలమో ఆ వాక్యం చేసుకుంటూ వెళ్ళిపోతే కొద్ది కాలానికి మనము కూడా సంపూర్ణంగా వాక్యంగా అవుతాం. ఆయన వచ్చే సమయానికి మనము కూడా వాక్యంలో ఉన్నవారి వల్లే జీవించేవారు ఉంటాం. కాబట్టి ఆమె చెప్పగలరా దీనికైనా? రోజులో అలా చెప్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఏమాన్. అది ఈరోజు ఒక చిన్న మాట ఇర్మీయా గ్రంథం నుంచి ఆ మాట తీసుకున్నాం. 29:11 నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అయితే ఇంగ్లీష్ ఏముందంటే ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్స్ యూ. మీ గురించి నేను కలిగి ఉన్న ఆలోచనలను ఉన్నది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించాల్సింది ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఈ పూట మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే మనందరి గురించి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమేనా? నిజమేనా మాట? మనందరి గురించి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దేవుడు కలిగి ఉన్న ఆలోచన గురించి ఇక్కడ ఒక మాట ఉన్నది. ఆయన మన గురించి కలిగి ఉన్న ఆలోచనలన్నీ కూడా మేలైనవే, హానికరమైనది ఏదీ లేదు. మరి దేవుడి దగ్గర అన్ని మేలైనవే ఉంటే మరి ఈరోజు మన యొక్క జీవితంలో హానికరమైనది జరుగుతున్నాయి, అపాయకరమైనది జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు కలిగి ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో నీ గురించి నా గురించి, లేకపోతే దాన్ని కలిగి ఉన్న ఆలోచన ఏదైతే ఉందో నీ గురించి నా గురించి, దాన్ని పాడు చేయటమే అపవాది యొక్క ప్లాన్. వాడికి వేరే ప్లాన్ ఏది లేదండి. వాడికి ఉన్న ప్లాన్ ఏంటంటే దేవుడు ఒక ఆలోచన చెడగొట్టడం, దేవుడు వైపు తిరిగే వ్యక్తిని తిరగనీయకుండా చేయటం, కుటుంబంలో ఇబ్బందులు పెట్టడం, బంధువుల్లో ఇబ్బందులు పెట్టడం, స్నేహితుల్లో ఇబ్బందులు పెట్టడం, పని చేసే చోట ఇబ్బందులు పెట్టడం. ఈ ఇబ్బందులన్నీ దాటిన తర్వాతే నువ్వు ఒక క్రైస్తవుడు అవుతావు. ఎప్పుడవుతావు క్రైస్తవులు? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్రైస్తవుడు కాలేదు, ఇబ్బందులు దాటాక నువ్వు క్రైస్తవుడు అయ్యి ఉన్నావు. ఏమా ఒక సేవకుడు ఇలా చెప్పడం నాకు జ్ఞాపకం ఉండదు. ఇంకా ఐగుప్తులో ఉండగా ఇజ్రాయేల్ ప్రజలందరూ వారు దేవుని యొక్క సంతానమై ఉన్నారు. అయితే వారు ఐగుప్తు దాటిన తర్వాత అడుగు బయటికి పెట్టాక వారు దేవుని యొక్క సంఘమై ఉన్నారు. అప్పటి వరకు వారు దేవుని కుమారులే. ఈరోజు కూడా మన భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు కుమారులు కుమార్తెలమే. అయితే ఎప్పుడు దేవుడు యొక్క సంఘమై ఉన్నామంటే ఈ లోకములో ఉన్న సంగతుల్ని దాటినప్పుడు, ఈ లోకపు ఆలోచన మనం దాటినప్పుడు, లోకపు సంగతులు నీ మీద ప్రభావం చూపించకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు యొక్క సంఘమై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, ఇంతకీ సంఘము అనే పదము అంటే ఏంటండి? ఇంగ్లీష్లో చర్చ్ అంటున్నాం, తెలుగులో సంఘం అంటున్నాం. చర్చ్ అన్న పదానికి అర్థం ఏంటి? ప్రతిరోజు ఆదివారం ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఏం చెప్తాం? చర్చ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చర్చ్? సంఘం అనే పదానికి అర్థం ఏంటంటే లోకములోంచి బయటికి పిలువబడుట. లోకంలోంచి బయటికి అంటే ఎక్కడికి మనం పిలువబడ్డాం? వాక్యము లోపలికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆదివారం? మనం ఏమనుకుంటాం? ఒక బిల్డింగ్లోకి పోతున్నాం కదా, ఒక పాస్టర్ గారి దగ్గర పోతున్నాం కదా అనుకుంటున్నాం. కానీ దాని అర్థం ఏంటి? వాక్యము దగ్గరికి. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఎన్ని సంఘాలు కట్టించాడు, ఇంతమంది సేవకులను పైకి లేపాడు. ఇవన్నీ దేవుడు ఒక ఆలోచనలో ఉన్నవే. ప్రతి సంఘము దేవుడు ఒక ఆలోచనలో ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో, ఒక నిజమైన క్రైస్తవుని యొక్క జీవితంలో అనుకోకుండా ఏది జరగదండి. నథింగ్ విల్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో, నా జీవితంలో జరిగే సమస్తము కూడా దేవుడు ఒక ఆలోచనే. అనుకోకుండా ఏది జరగల. అందుకని చాలామంది క్రైస్తవులు ఎలాగంటే నాకు బాధ కలిగిస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు, స్నేహితులు ఏమని చెప్తారండి? చెప్పండి కొంచెం గట్టిగా. బెస్ట్ ఆఫ్. క్రైస్తవుడు అనేవాడు లక్కును నమ్మడు, కృపను నమ్ముతాడు. అవునా? కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చెప్దాం అంటే లక్కును నమ్మేవాడు క్రైస్తవుడు కాదు. కాబట్టి ఏం చెప్దాం? దేవుడి కృప నీకు తోడుగా ఉంటుంది, పో అద్భుతంగా రాసిరా పో. ఆమేన్. ఇలాగ మనం మార్చుకుందామండి.
అంటే నీ జీవితంలో అనుకోకుండా మనం అంటాం లక్కీగా తప్పించుకున్నాం. లక్కీగా కాదు, దేవుడు రక్తం గారిస్తే, ఆ రక్తం నీకు కృపనిస్తే, ఆ కృప ద్వారా నువ్వు తప్పించుకున్నావు. వ్యర్థమైన పదాలు వాడి క్రీస్తుని మనం తగ్గించొద్దండి. మనం క్రైస్తవులాగా జీవించినప్పుడు ఇంకా గౌరవం పెరగాల. మనం చూసి అనేక మంది ఆకర్షించబడాల. అందుకొరకు దేవుడు ఇన్ని సంఘాలు కట్టించాడు. అందుకొరకే దేవుడు ఇంతమంది సేవకులను పైకి లేపాడు. అందుకనే దేవుడు ఈరోజు మన మధ్యలో అనేక మందిని నిజమైన వాక్యముతో దేవుడు కదిలిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేసిన కారణం ఏంటి? ఇది 32వ వార్షికోత్సవం. స్థానిక సంఘమునిది, పరిచర్యది. ఈరోజు ఇక్కడికి ఎంతమంది వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక బలమైన వాక్యం విని తీర్మానం చేసుకొని ఇంకా దేవుడు యొక్క వాక్యం వైపు బలంగా తిరగాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కూడికలు ఇవి. జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అంటారు మీటింగ్లే కదా, రోడ్ల మీద పెట్టుకునే మీటింగ్లే కదా, పాస్టర్ గారులు ఇంతే ఎక్కడెక్కడ మీటింగ్లు పెడతా ఉంటారు అని చాలామంది మాట్లాడటం ఈ మధ్య మనకు వినబడతా ఉన్నది. అయితే ఒక రహస్యం మీకు చెప్పాలి. ఒక కూడికి పెట్టాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రయాస భారంతో అడుగులు ముందుకేయాలి. అనేక వందల మంది వెనకాల ప్రార్థన చేయాలి. అనేక మంది పని చేయాలి. వీటన్నిటికన్నా ముందు ఆ కూడిక దేవుడు యొక్క చిత్తమై ఉండాలి. ఆమేన్. అంటే కూడికి పెట్టడము సేవకుడు ఆలోచన కాదు, కూడికి పెట్టడము సంఘం యొక్క ఆలోచన కాదు, కూడిక జరగటం అనేది దేవుడు యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. కాబట్టి ఈరోజు మనమందరం ఏం చేస్తున్నామంటే మనం సొంత ఆలోచన చేయటం లేదు. దేవుడు ఆయన చిత్తంలో జరిగించాలన్న కూడికని వినయముగా ప్రార్థన చేసి గుప్పెళ్ళు విప్పి మనం జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దానికి కూడా ఏమని చెప్పొచ్చు, మీరు నమ్మితే చెప్పొచ్చు దానికి కూడా. అయితే కూడికలు పెట్టినప్పుడు సహజంగా ఒక సమస్య కలుగుతూ ఉంటుంది. ఏంటి సమస్య అంటే, మరి శబ్దాంతరం ద్వారా ఎవరైతే వింటున్నారో వారికి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఇబ్బంది కలిగిన వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను ప్రేమతో. ఇక్కడ కూడిక జరిగించడము మీకు ఈ కొద్దిసేపు ఇబ్బంది కలిగించినప్పటికీ వీరందరూ చేసే ప్రార్థనలు మీ జీవితంలో మీకు సహాయం చేస్తాయి. ఆమేన్. ఎందుకంటే అందరం మేము చేరుకుంది ఇక్కడ లోకపు సంగతులు మాట్లాడుకోవడానికి కాదు, ముచ్చటలు మాట్లాడుకోవడానికి కాదు, వ్యర్థమైన సంగతులు మాట్లాడుకోవడానికి కాదు, దేవుడు మా జీవితంలో జరిగించిన కార్యాలు చెప్పడానికి వచ్చున్నాం. దేవుడు యొక్క ప్రసన్నతని, ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క ఆత్మని ఇక్కడ తీసుకొని వచ్చున్నాం. ఎవరైతే ఈ వాక్యాన్ని విని అంగీకరిస్తున్నారో వారి ఇళ్లలో ఉన్న వ్యాధులు బయటకు పోయే సమయం ఈ సమయమై ఉన్నది. బాధలు బయటకు పోయే సమయం ఈ సమయమై ఉన్నది. ఇబ్బందులు బయటకు పోయే సమయం ఈ సమయమై ఉన్నది. కన్నీరు ఆనంద బాష్పాలుగా మారే సమయము ఈ సమయమై ఉన్నది. కాబట్టి మీ ఇళ్ల మధ్యలో ఈ రకంగా సేవకులందరూ కూడుకొనుట, ఈ రీతిగా వాక్యం ప్రకటించుట, ఇది దేవుడు యొక్క చిత్తమని మీరు నమ్మినప్పుడు ఆ ఘనమైన కార్యములు మీ అందరి కుటుంబాల్లో కూడా జరిగేసారని నమ్ముతా ఉన్నాను. అందరూ ఆమెను చెప్పొచ్చండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, దేవుడి జీవితంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆలోచన దేవుడి యొక్క జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు, నెరవేరుస్తూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? నువ్వు చర్చికి వెళ్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థిస్తున్నావు, సంఘంలో క్రమంగా ఉంటున్నావు. నువ్వు ఈ క్రమంలోకి వస్తున్నప్పుడు అపవాది నీ జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు తీసుకొని వస్తాడు. ఆర్థికపరమైనవి, శరీర సంబంధమైనవి, శోధనపరమైనది, నిందించేవి. వీటన్నిటికన్నా మించి అపవాది చేసే చిట్ట చివరి పని ఏంటంటే వాక్యాన్ని సందేహించేలాగా చేయటం. ఎప్పుడైతే ఇవన్నీ నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయో నువ్వు ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యొక్క ఎన్నికలో నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను దీన్ని తట్టుకోవాల్సి ఉన్నా, దీన్ని దాటవలసిన్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటూ ఉంటారు తరచుగాలాగా, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని నీకున్న కష్టాలని పోతాయి, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని నీకున్న కష్టాలని పోతాయి, నువ్వు చర్చికి రా నీకున్న కష్టాలని పోతాయి అని. కానీ నేను ఒక మాట అంట, అది నిజమే. అయితే దానికన్నా మరీ ముఖ్యం గమనించాల్సిన నిజం ఏంటంటే, నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నీకు అసలు కష్టాలే లేవన్నది బైబిల్లో ఎక్కడ రాయలేదు. క్రీస్తుని నమ్ముకోకపోయినా నీకు కష్టాలు వస్తాయి, క్రీస్తుని నమ్మినా నీకు కష్టాలు వస్తాయి. మరి ఇంకెందుకని భాస్కర్ మేము దేవుణ్ణి నమ్ముకోవాలి, నమ్మినా కష్టాలు వస్తాయి?
ఒక సంగతి ఉన్నది ఇక్కడ. నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా కష్టాలు వచ్చినప్పుడు నీకు ఎవరు తోడుగా ఉండరు. నీకు సహాయం చేసేవాడు ఎవరు ఉన్నాడు. ఎందుకు మనం దేవుణ్ణి నమ్మాలి? చాలామంది కష్టాల కొరకే నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు సహాయం చేశాడు, నన్ను లేవనెత్తాడు, నన్ను బలపరిచాడు, నన్ను స్థిరపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. ఇవన్నీ నువ్వు సంఘంలో రావటానికి దేవుడు చేసిన కార్యాలు, నువ్వు బైబిల్ నమ్మటానికి దేవుడు చేసిన కార్యాలు, నువ్వు వాక్యానికి ఆకర్షించబడ్డానికి దేవుడు చేసిన కార్యాలు. దీనికైనా మించింది దేవుడు నీ కొరకు సిద్ధపరుచున్నాడు. దీనికైనా మించింది ఒకటి ఉన్నది. స్వస్థత కన్నా ఇంకా ఎక్కువైన కార్యము దేవుడు నీ కొరకు సిద్ధపరుచున్నాడు. స్వస్థత ఈరోజు వస్తుంది, రేపు మళ్ళా పోతుంది. ఈరోజు నువ్వు ఆరోగ్యం పొందుకుంటావు, రేపు పొద్దున మళ్ళీ నీ ఆరోగ్యం పాడవచ్చు. అయితే స్వస్థత కన్నా గొప్ప దేవుడిని కొరకు ఇచ్చున్నాడు. ఆయన కాచిన రక్తంలో నుంచి నీ కొరకు నా కొరకు ఇచ్చిన రక్షణ గొప్పదై ఉన్నది. ఆమేన్. స్వస్థత వచ్చిపోతుంది, రక్షణ వచ్చి నిలిచిపోతుంది. ఈరోజు మన సంఘానికి వచ్చింది రక్షించబడ్డామని దేవుడి ముందు నిలబడి సంతోషించటానికి. మీరు గమనించండి, చాలామందిని ఏదైనా ఎలాగున్నదంటే, ఒక వ్యాధి వచ్చింది, మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. పోమండి హాస్పిటల్కి, మెడికల్ షాప్కి వెళ్తాం. ఫస్ట్ 2 ట్యాబ్లెట్లు వేసుకుంటాం, తగ్గిందా? తగ్గలా. తర్వాత ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్ళాం, అప్పుడు కూడా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం? తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో కూడా తగ్గలు, ఎక్కడికి వెళ్తాం? ఇక మనం ఏ కులమో ఏ మతమో దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా తగ్గల, ఎక్కడికి వస్తాం? ఇక అన్నీ తిరిగి ఇంకెక్కడా తగ్గదనుకుంటే అప్పుడు అంటాం ఇంకా చర్చికి పోదాం పదండి. అంటే ఈరోజు దేవుడు ఎక్కడ పెట్టామంటే మనం అందరికన్నా అన్నిటికన్నా లాస్ట్లో పెట్టాము ఆయన. అదే నీకు ముందు సమస్య రాగా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ఇన్ని నువ్వు తిరగాల్సిన అవసరం లేదు, ఇంత నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో సమయము వృధా అయినది, డబ్బు వృధా అయినది, ఆరోగ్యము పాడైపోయినది. నువ్వు ఉండాల్సిన స్టేజ్ కానీ దాటి వెళ్ళిపోతున్నావు. వాటన్నిటికన్నా ముందు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు త్వరగానే స్వస్థిస్తాడు కదా. ఆయన ఆకర్షించడానికి చేసే కార్యాలను ఈరోజు మనం ఏం చేస్తామంటే దూరం జరిగిపోతున్నాం. ఎవరో ఒక మాట చెప్పారని దాని వెనకాల మనం పరిగెత్తుతున్నాం. ఎక్కడికి నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. ఈరోజు ఒక సంఘటన జ్ఞాపం చేస్తా. దేవుడు ప్రతి చోట చర్చిలు కట్టించాడు. నిజమేనా మాట? ఒకసారి చేయదు అతను ఉంటే చేస్తాను, చేయకూడదు అయితే ఆమెను కూడా చెప్పొచ్చు. చర్చిలు ఉన్నాయా? మరి ఈ మాట అంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది, అయినా కూడా నిజం. ఇప్పుడు ఒక్కొక్క వీధిలో ఎన్ని ఉన్నాయి చర్చిలు? దానికి కూడా చెప్పరా సమాధానం? 2-3 ఉన్నాయా? లైన్ బిగినింగ్లో ఎండింగ్లో ఉంటుంది, మధ్యలో 2 ఉంటాయి. తర్వాత ఇంటికి వచ్చే చర్చి ఉంది, కులానికి వచ్చే చర్చి ఉన్నది. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటిలో నిజమైన ఉన్నాయి, అబద్ధమైన ఉన్నాయి, నేను ఏది కాదంటల్లా. అయితే దేవుడు నీకు దగ్గరలో ఏ చర్చి ఉన్నదో ఆ చర్చి కంటే నీకు అవకాశం ఇచ్చాడా లేదా? నిజం చెప్పండి, ఇచ్చాడా? మనం ఎప్పుడు వెళ్తాం చర్చికి? ఇక్కడే ఉంది చర్చ్, ఇళ్ల మధ్యలో ఉన్నది. ఈ చర్చికి ఎప్పుడు ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? దగ్గరలో ఉన్నోళ్ళు. త్వరగా వచ్చేవాళ్ళు ఎవరు? ఏంటంటారు సమస్య? మనకి ఇంటి దగ్గర చర్చ్ ఉన్నప్పుడు ఆ చర్చ్ అన్న మనకు గౌరవం తగ్గిపోతుంది. అలాగే ఈరోజు మనకి దగ్గరలో దేవుడు ఉంటే ఆయన మీద మనకు గౌరవం తగ్గిపోతున్నది. వాస్తవంగా చర్చికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే త్వరగా చర్చిలోకి వచ్చి పరిచర్య చేయాలి. ఇప్పుడు ఎక్కడ ఆమెలు చూశారు? ఇప్పుడు ముందు మనం రావాలా. దూరంగా వచ్చే వాళ్ళకి ముందే మనం వచ్చి పరిచర్య చేస్తే ఎంత బాగుంటుందండి. ఈరోజు చేయాల్సింది అది. దేవుడు వచ్చేసారు మన దగ్గరికి. ఆరాధనకి రావటం అంటే, చర్చికి వెళ్ళటం అంటే, వాక్యం వినటం అంటే, దేవుడు ఒక ఆలోచనలో ఆ దినము నీ కొరకు చెప్పబోయే వాక్యం నిమిత్తము దేవుడు అక్కడికి వచ్చి ఉన్నాడు, నిన్ను రమ్మని అడగటం. దేవుడు సంఘంలోకి వచ్చి వాక్యం చెప్పడానికి సేవకుడు రెడీ, ప్రార్థన రెడీ, విశ్వాసులు రెడీ, విశ్వాసం రెడీ, ఆత్మ రెడీ, అందరు రెడీ. అయితే సమస్య ఏంటంటే వాక్యం బిగిన్ చేసాక కూడా విశ్వాసులు వస్తూనే ఉంటారు. నిజంగా మనం దేవుడిని గౌరవిస్తే
కొంచెం వినబడేలా చెప్పండి నాకు కూడా. నేను కిందకు వచ్చాను పోనీ లేతే గట్టిగా చెప్పండి. నిజంగా ఒక సంగతి మీకు జ్ఞాపం చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఆరాధనకి అరగంట ముందుగా కానీ వచ్చినట్లయితే నిజమైన విశ్వాసత అలాగే వస్తారు. 30 నిమిషాల ముందు నువ్వు చర్చికి వచ్చి నువ్వు కానీ ప్రార్థన చేస్తే సేవకుడు ఎటువంటి వర్తమానం సిద్ధపరచుకున్నా నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. నువ్వు ప్రార్థించిన దాని నిమిత్తంలోనే ఆ వాక్యంలో నుంచే నువ్వు అడిగిన ప్రార్థనలోంచే దేవుడు నీతో పాటు సంఘం అందరితో కూడా మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు నిజంగా మనం ముందే వచ్చి ప్రార్థన చేస్తే అది నీకు మాత్రమే మేలు కాదు, నీ కుటుంబానికి మాత్రమే మేలు కాదు, అది నీ సంఘానికి అంతటికి కూడా మేలై ఉన్నది. ఎంత గొప్ప ధన్యత ఈరోజు దేవుడు మనకి ఇచ్చారంటే, ఒక క్రైస్తవుడిగా ఒక సంఘంలో ఏం వాక్యం చెప్పాలో నువ్వు నేరుగా బలిపీఠం మీదకి పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మోకాళ్ళ మీద ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన పరలోకంలో దేవుడు యొక్క సన్నిధిని చేరి అక్కడి నుంచి సమాధానం వచ్చి ఆ ఆత్మ సేవకుని కమ్ముకొని అక్కడి నుంచి నీతో మాట్లాడేదిగా ఉంటుంది. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ఒక మాట ఉన్నది. దానియేలు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఈ ప్రార్థన ముగించడానికన్నా ముందుగానే గాబ్రియల్ అక్కడికి వచ్చి నిలబడ్డాడు. గాబ్రియల్ దూత అని అంటున్నాడు, దానియేలు నువ్వు విజ్ఞాపన చేయి ఆరంభించగానే నువ్వు బహుప్రియుడు గనక నీకు ఈ సంగతి బయలుపరచాలని పరలోకంలో ఆజ్ఞ బయలుదేరను, అది విని నేను నీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చానన్నా. ఏమా ప్రార్థన పూర్తయిందా? అవ్వలేదండి. ప్రార్థన పూర్తి కాకముందే గాబ్రియల్ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. మరి అదే కానీ నిజమైతే మనం కూడా అటువంటి ప్రార్థన చేస్తే మన మీదకి పరిశుద్ధాత్మ ఎన్నిసార్లు రావాలా? మన సంఘాలు ఎంతమంది స్వస్థతలు పొందుకోవాలా? ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలా? ఎంతమంది పాపాలు వదిలేసేయాలా? ఇవన్నీ జరిగి తీరాలని దేవుని యొక్క సంఘములో దేవుడి వరములన్నీ ఇచ్చున్నాడు. ప్రతి వరము దేవుడి సంఘంలో ఇచ్చాడు. మనము సరిగా లేక, మనము క్రమముగా లేక దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఈ కుడుకులు పెట్టే దేనికంటే ఇదిగో ఇటువంటివన్నీ మీ లోపల ఉన్నాయని నీకు జ్ఞాపకం చేయటానికి. దేవుడు ఒక ఆలోచనలో, దేవుడు ఒక చిత్తంలో నీకు ఒక పరిచయం ఇవ్వబడింది. ఈరోజు సువార్త చేయమంటే అది లూకా గారి పరిచర్య అండి, అది జోసెఫ్ గారి పరిచర్య అండి, అది మా పరిచర్య కాదు. అయితే వాస్తవానికి ఒక సంగతి చెప్పాలా, కాపరి, గొర్రెల కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను కనడు. గొర్రెలు ఎవరికి అంటారు? గొర్రెలు కనాలి, అంతేనా? మరి మనము గొర్రెలమై ఉండి సంఘానికి ఒక విశ్వాసం నడిపిస్తే మనము కూడా గొర్రెని కనొచ్చు కదా. గొర్రెలమై ఉండి మనం గొర్రెలు కనకపోతే మనకి ఇవ్వబడిన పరిచర్య ధర్మం మనం జరిగించట్లేదని అర్థం. కాబట్టి ఈరోజు సంఘానికి విశ్వాసాలు ఎవరు నడిపించాలి? వినబడలేదండి కొంచెం గట్టిగా. ఎవరు విశ్వాసాలు అంటున్నారు? మరి మీరెవరు? ఎవరు నడిపించాలి? మరి లోపల నుంచి రావాలి. అదే అంటున్నా, వాక్యం వినటం కాదండి, విన్నది మనం తీసుకోవాలా. ఇప్పుడు వాక్యం విన్నాం, గొర్రెని కనాలి. యేసుక్రీస్తు మనందరూ గొర్రెలని చెప్పున్నాడు. ఇప్పుడు మనమే గొర్రెలు అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను గొర్రె అయితే ఇంకొక సంఘాన్ని నడిపించాలా, అంతేనా? మరి అలాగని చేయకపోతే మీకు అందరికీ ఒక మాట, కొంచెం బాధ కలిగించే మాటలు నా దగ్గర ఉన్నాయి, మీరు సంతోషంగా తీసుకుంటారని నమ్ముతా ఉన్నా నేను. ఒక గొర్రె కానకపోతే ఆ గొర్రెని ఏమంటారు? ఇక్కడ ఎవరు చెప్పారు? కొంచెం ఏం సార్ ఏమంటారు? గొర్రె కానకపోతే ఆ గొర్రెని ఏమంటారు? గొడ్డు గొర్రె అంటారు. మనం కానీ సంఘంలో ఒక విశ్వాసం నడిపించకపోతే మనల్ని కూడా ఏమంటారు? సేవకులు మనల్ని ఏమన్నారు? దేవుడు ఏమంటాడు అంటున్నా. కాబట్టి మనము లెక్క సేవకుని కన్నా కూడా దేవుడికి ఎక్కువ అప్పచెప్పాలా. ఈరోజు దేవుడికి మనకి మాట్లాడే శక్తి ఇచ్చాడు, జ్ఞాపశక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఇవన్నీ చాలవా మనం ఇంకోటి దగ్గరికి వెళ్ళి సువార్త చేయటానికి? ఇవన్నీ సరిపోవా ఇంకొకటి మన దేవుడి వైపు నడిపించడానికి? ఈ రాత్రి నేను కూడా మీ ముందుకు వచ్చా. ఎలాగొచ్చానంటే, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలోని పుట్టొచ్చానండి. శివాలయం గుళ్ళో పూజారిగా ఉండొచ్చాను మీ ముందుకి ఈ రాత్రి. వాటన్నిటిని వదిలిపెట్టి దేవుడు పిలిచాడని ఒక నమ్మకం కలిగి, క్రైస్తవం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు, ఎలాగ జీవించాలో తెలియదు, ఎలాగ ప్రార్థించాలో తెలియదు, ఎలాగ వాక్యం చదవాలో తెలియదు, ఏమీ తెలియదు.
ఒక గొర్రె పూర్తిగా గొర్రెల కాపరి ఎలాగైతే నమ్మి నడుస్తుందో, అలాగే ఈ బైబిల్ రాయించిన దేవుడు పరిశుద్ధాత్ముడని, ప్రభువైన యేసుక్రీస్తు అని, ఆయన తండ్రిని, ఆయన కుమారుడని, ఆయన క్రీస్తు అని ఆయన నమ్మి, ఆయన నా గొర్రెల కాపరిని నమ్మి ఆయన వెనకాల నడిచి వచ్చాను ఈరోజు ఇక్కడ దాకా. ప్రైజ్ ది లార్డ్. అయితే మీ మీద నేరం మోపట్లేదు, కానీ ఒక నిజం చెప్దామనుకుంటున్నా. క్రైస్తవులుగా పుట్టిన మనమందరం కూడా ఒక గొప్ప పుస్తకం మన ఇంట్లో కలిగి ఉన్నాం, మన చేతుల్లో కలిగి ఉన్నాం. నిజమేనా మాట? ఒకసారి మీ దగ్గర బైబిల్ పైకి ఎత్తారు. ఒకసారి దయచేసి మీ దగ్గర ఉన్న బైబిల్ ఉంటే అతను, లేకపోతే వద్దు. బైబిల్ ఉంటే మీ దగ్గర ఉన్న బైబిల్ ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అయితే ఇప్పుడు మీరు ఏ బైబిల్ అయితే పైకి ఎత్తారో ఆ బైబిల్ ఒకసారి చదివిన వాళ్ళు చేయొద్దండి. మళ్ళీ ఇప్పుడు బైబిల్తో పాటు చేయొద్దండి. నేను చదివాం పాస్టర్ గారు బైబిల్ అన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి తేడా ఇందాక చేతులకి ఇప్పుడు చేతులకి? ఇదే అండి నేరం అప్పట్లో. నిజం చెప్తున్నానంటున్నాను. అంటే మన ఇంట్లో బైబిల్ ఉన్నది, కానీ మనం చదవట్లా బైబిల్. ఎప్పుడు కావాలి మనకి బైబిల్ చెప్పొచ్చా? అర్ధరాత్రి 12 గంటలప్పుడు కరెంటు పోయింది ఇంట్లో, బయట నుంచి గాలి వస్తుంది, వంటింట్లో కిటికీ తలుపు గొళ్ళెం లేదు, తలుపు కొట్టుకుంటా ఉంది. అది అప్పుడే ఇలాంటి ఒక నల్లకొక్క బయట నుంచి అరిచింది. చెప్పండి ఎలాగుంటుంది ఇప్పుడు? ఇంట్లో ఎవరు లేరు, మొబైల్ ఫోన్లో లాస్ట్ పాయింట్ ఉంది, అది కూడా అయిపోయింది. చెప్పండి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంట్లో ఎవరు లేరు, మొబైల్ లాస్ట్ పుల్ల కూడా పోయింది. పుల్ల అంటే ఛార్జింగ్లో చివరి ఉంటుంది కదా, అది కూడా పోయినది. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు మనకి బైబిల్ కావాలి, అంతేనా? దేనికి బైబిల్? ఇప్పుడు కూడా నీ భయం పోగొట్టడానికి నీకు బైబిల్ కావాలి, అంతే. భయం పోయిన తర్వాత బైబిల్ మళ్ళీ అటక మీద పెట్టడమే. అంటే ఈరోజు మనం ఏంటంటే మన అవసరం కొరకే దేవుడు, అవసరం కొరకే చర్చ, అవసరం కొరకే ప్రార్థన, అవసరం వస్తేనే సేవకుడి ఇంటికి రమ్మంటాం మనం. అయితే నిజమైన విశ్వాసం ఎప్పుడు ఏం చేస్తారంటే, నీకు అవసరం ఉన్నా లేకున్నా బైబిల్ అంటుంది ఎడతెగక ప్రార్థించండి. ఎలాగ ప్రార్థన చేయాలి? ఎడతెగక. ఈరోజు మన ప్రార్థనా సమయాలు అయిపోయినాయి. ఉపవాస ప్రార్థనలు కూడా గంటలు పెట్టేశాం మనం. ప్రార్థనా సమయాలు గంటలు పెట్టేశాం. దాని తగ్గట్టుగా మొత్తం రెడీ అయిపోతున్నాం. అయితే ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేయడానికి సమయమే లేదు అసలు. సమయమనక, అసమయమనక, అసమయమనక నేను ప్రార్థించవలసి ఉన్నాను. అటువంటి ప్రార్థన చేసే కుటుంబాల్లో దేవుడు ఉంటాడా ఉండడా? మొట్టమొదటి సంగతి చెప్పరా, ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో, ఏ కుటుంబం దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండదో, ఏ కుటుంబం అయితే సంఘంలో సక్రమంగా ఉంటారో, క్రమంగా వారికి అప్పచెప్పిన ప్రతి ఒక్క పరిచర్య చేస్తూ ఉంటారో, ఆ కుటుంబంలో మొట్టమొదటిగా భయం అనేది ఉండదు. ఎందుకనంటే ఒక గొప్ప సేవకుడు చెప్తున్నాడు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు అన్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మున్నప్పుడు నీకు భయం ఏంటి? నీకు చీకటైనా వెలుగైనా ఒకటే, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు. నువ్వు లోయల్లో ఉన్నా ఎడారిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఒకటే. నీ విశ్వాసము సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకొని ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బైబిల్ అంటుంది నువ్వు పుట్టుకతోనే జయశాలివి. ఎవరు మనం? ఎప్పుడు? ఇప్పుడు నువ్వు భయపడ్డాక నువ్వు భయపడ్డాడు జయశాలనొచ్చా? త్వరగా చెప్పండి కొంచెం. భయపడేవాడు ఏమంటారు? భయశాలి అంటారు. ఈ రాత్రి అడుగుతాడు, నువ్వు భయశాలా జయశాలా? జయశాలి అని పేరు పెట్టుకుంటే జయశాలం కావండి, క్రైస్తవులని పేరు పెట్టుకుంటే క్రైస్తవులు కావండి. అలాగే జీవిస్తేనే మనం ఆ పేరు కలిగిన వాళ్ళం అవుతాం. ఈరోజు నీ శరీరంలో దేవుడు యొక్క రక్తం ద్వారా పొందుకున్న స్వస్థత ఉన్నది, ఆయన యొక్క రక్తం ద్వారా నువ్వు పొందుకున్న రక్షణ నీవు కలిగి ఉన్నావు. ఈ రెండూ కలిగిన నీవు ప్రపంచంలో దేనికి భయపడాలి? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేకుండా దేవుడు యొక్క దూతలు నిత్యం నీ చుట్టూ కావలి కాస్తున్నారు. నీ దూతలను చూడలేనప్పుడు నీకు భయం. వారు నా చుట్టూ ఉన్నారా లేదన్న భయం నీకు ఉంటుంది. చూడండి, ఒకరోజు ఉదయం పూట ఒక గుహలో నుంచి ఒక యవ్వనస్తుడు, పరిచర్య చేసే ఒక యవ్వనస్తుడు
బయటకు వచ్చి మొహం కడుక్కుంటున్నాడు. చుట్టుపక్కల మొత్తం సిరియా సైన్యం గమ్మేసి ఉన్నది. ఆయన కేకలేస్తున్నాడు, నా యజమానుడా, నా యజమానుడా, మన చుట్టూ సిరియా సైన్యం కమ్ముకొచ్చింది, మనమే బందీలైపోయానికి మనం మరణించడమే. లోపల నుంచి ఒక ఆయన వచ్చాడు, వృద్ధుడు, సరిగ్గా నడవలేకపోతున్నాడు. బయటకు వచ్చి అంటున్నాడు, మనోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్నాడు. ఈ యవనస్తుడు ఏమంటున్నాడు? సిరియా సైన్యం అంటున్నాడు. మరి లోపల నుంచి వచ్చిన ఆయన ఏమంటున్నాడు? గట్టిగా చెప్పొచ్చు, దేవుని సైన్యము. రాత్రికి అదే సంగతి జ్ఞాపకం చేస్తున్నా. అక్కడ ఉన్న అదే సైన్యము ఇక్కడ ఉన్న నీ చుట్టూ కూడా కావాలన్నారు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బిలీవ్ ఇట్, దెన్ యు హావ్ టు బిలీవ్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయం అంతటితో నువ్వు దాన్ని నమ్మవలసి ఉన్నావు. చీకట్లో భయం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గర రావటం కాదు. నువ్వు ఏ పని చేసినా దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు అబద్ధం ఆడినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మోసం చేసినప్పుడు ఎక్కడున్నాడు? నువ్వు ప్రార్థించినప్పుడు ఎక్కడున్నాడు? నువ్వు సహాయం చేసినప్పుడు ఎక్కడున్నాడు? నువ్వు సంఘంలో పరిచయం చేసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ప్రతిసారి ఆయన అక్కడే ఉన్నాడు. అయితే ఒకసారి మనం ఆయన చూసాము, ఒకసారి చూడలేకపోతున్నాం. ప్రార్థించేవారు నిత్యం ఆయన చూడగలరు. చెప్పగలరా గట్టిగా? ప్రార్థించేవారు మాత్రమే చెప్పండి ఒకసారి. ప్రజలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు నా పక్కన లేడు అన్న సందేహం కలిగించేది అపవాదే. దాన్ని పోగొట్టడానికి దేవుడు సేవకులు పైకి లేపాడు. ఇదిగో దేవుడు నీ పక్కనే ఉన్నాడు, ఆయన నీ పక్షమనే ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, నువ్వు వాక్యానికి లోబడినప్పుడు, నీ ఎదుర్కొచ్చే ప్రతి ఒక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించి దాని ప్రకారంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకున్న ప్రతిసారి నువ్వు దేవుడికి దగ్గరగా జరుగుతానే ఉన్నావు. ఆయనకి ప్రణాళికలో నీవు భాగమవుతానే ఉన్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉన్నది. దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే బైబిల్ అంటున్నది, జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. అంటే మనం ఎప్పటి వారం? దేవుళ్ళో మనం ఎప్పుడున్నాం? మరి దేవుళ్ళో ఉన్న మనకి భయం ఉండొచ్చా? భయం లేదని ధైర్యంగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న మాట మీద చదివిద్దాం అనుకుంటున్నాను. కీర్తనలు 82:6 వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. రైట్. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఈ వాక్యం మీరు విన్నారు, మీరు చదివారు, ఇప్పుడు మీరు దీన్ని నమ్మారు. ఇప్పుడు చదవండి ఏంటో. ఇక్కడ మీరు అంటుంది ఎవరిని? ఇప్పుడు మనం ఎవరు? నిజమేనా? ఏమో ధైర్యం సరిపోవట్లేదు, మళ్ళా 2 సార్లు కావాలి మనకి రెఫరెన్స్లు. ఎప్పుడు యోహాను సువార్తకి వెళ్దాం, 10వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 10:34. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దైవాలండి? ఇప్పుడు మన దగ్గరికి ఏమొచ్చింది మరి? మరి ఈ వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చింది, నేను నమ్మితే నేనేమవ్వాలి? నేను దైవంలో నమ్మాక నేను ఎలాగ జీవించాలి? ఇది కూడా కావాలి కదా. నేను నమ్మే కానీ సరిపోదు. ఈరోజు మనం ఎలా చేస్తామంటే, ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తాం, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మనకున్న జబ్బు మొత్తం చూపించుకున్నాం. ఆయన ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 2 పేజీల మందుల చీటీ రాశాడు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం, ఆ పెద్ద మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందులు మొత్తం కొనుక్కున్నాం, ఇంటికి తీసుకొచ్చాం, పెద్ద బ్యాగ్ పక్కన పెట్టాం. వారం అయ్యింది, తగ్గట్లేదు, జబ్బు తగ్గట్లా. కారణం ఏంటి? ఏమా? మనం పెద్ద భాషగా దగ్గరికి వెళ్ళాం, పెద్ద చర్చికి వెళ్ళాం, బాగా వాక్యం విన్నాం. రైట్. అర్థమైపోయిందా మనకి? ఒక ఊరికి వెళ్ళినప్పుడు బైబిల్లో ఉన్నది, యేసుక్రీస్తు తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు తన సొంత ఊరిలో ఆయన ముందుకు వచ్చి కొద్దిమంది మోకరిల్లి ఆయన తల మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేయించుకున్నారు. బైబిల్ అంతా ఉన్నది, యేసుక్రీస్తు అక్కడ ఒక్కరిని కూడా స్వస్థత చేయలేకపోయినని. ఒక్కరిని కూడా. ఎవరు? యేసుక్రీస్తు స్వస్థపరచలేకపోవటం ఏంటి? అక్కడ కింద ఒక మాట ఉన్నది, వారి అవిశ్వాసమును బట్టి. యేసుక్రీస్తే వచ్చి స్వస్థపరచలేరు.
మరి ఇప్పుడు పాస్టర్ గారి సంగతి ఏంటి అని? ఇప్పుడు విశ్వాసం ఎవరిది? నా విశ్వాసాలను స్వస్థపరచాలా. ఒకసారి యేసుక్రీస్తు ఒక పెద్ద గుంపులో వెళ్తున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని ఒక స్త్రీ స్వస్థత పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు ఆమె వైపు తిరిగి ఒక మాట అన్నాడు. జ్ఞాపకం ఉండదా మీ అందరికీ? ఎవరి విశ్వాసము? ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడాలి? మనల్ని ఎవరు స్వస్థపరచాలి? స్వస్థపరిచేది ఆయనే. రక్తం ఆయనదే, కృప ఆయనదే, శక్తి ఆయనదే, పునరుత్థానం ఆయనదే, అన్నీ ఆయనదే. అయితే నీవు కలిగిన విశ్వాసమే నీ జీవితంలో, నా జీవితంలో కార్యములు జరిగించాలి. నీ జీవితంలో, నా జీవితంలో స్వస్థతలు తీసుకురావాలి. నేను కలిగిన విశ్వాసమే దేవుడు ఒక కార్యం జరిగించాలి. అయితే నాకున్న విశ్వాసము దాని స్థాయిని మించిపోతే అది గర్వం అవుతుంది. గర్వం రావద్దు. మళ్ళా విశ్వాసంలోనే నువ్వు ఉండాలి. ఇప్పుడు కొద్దిమందికి పాస్టర్ గారు నేను ప్రార్థన చేసి సంఘంలో కార్యాలు జరిగిపోతున్నాయండి. ఇంకా ఎవరు చేస్తుంటే అయితే మనం ఏమంటాం కొన్నిసార్లు, నేను ప్రార్థన చేశానండి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. రైట్, మంచిది. అయితే నువ్వు అనేక సార్లు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థత పొందుకోలేదు కదా, మరి దాని సంగతి ఏంటి? ఒకసారి ఒక డాక్టర్ గారికి ఒక పాస్టర్ గారికి గొడవ అవుతున్నది. డాక్టర్ గారు అంటారు, పాస్టర్లు మీరే చాలామంది చంపుతున్నారు అన్నాడు. అదేంటది, మేము ఎలా చంపుతాం అన్నాడు. చర్చి మీరు మెడిసిన్లు అక్కర్లేదు, హాస్పిటల్ పోక్కర్లేదు అని మీరే చాలామంది చంపుతున్నారు అన్నాడు. ఈయనంటాడు, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి పేషెంట్ల మీద మీరే ప్రాక్టీస్ చేసుకొని మీరే ఎక్కువ మంది చంపుతున్నారు అన్నాడు. ఇద్దరు తెచ్చుకుంటున్నారు. సరే, వాళ్ళిద్దరు ఒక తీర్మానానికి వచ్చారు. అయ్యా, మనం ఒకసారి సమాధి దగ్గరికి పోదాం, ఎవరు ఎక్కువ మంది చంపే లెక్క తెలుసుకుందాం అక్కడికి పోయి అన్నాడు. అయితే నేనంటాను, అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా విశ్వాసం యొక్క విశ్వాసం మనల్ని కాపాడుతుంది. నీ విశ్వాసం పరిపూర్ణమైంది ఉన్నప్పుడు నేను ఎవరు కదపలేరు, నేను ఎవరు తొణికించలేరు. కారణం ఏంటంటే నువ్వు దేవుడు ఒక ఆలోచనలో ఉన్నావు. ఇప్పుడు ఆలోచన కాదు, అప్పుడు ఆలోచన నీవు ఉన్నావు. ఏదైనా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఒక ఆలోచన. ఒక వ్యక్తి త్వరగా అవిశ్వాసంలోకి పోడు, త్వరగా పాపంలోకి పోడు. తప్పు చేసినా కూడా దేవుడు యొక్క వాక్యాన్ని దగ్గరికి మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చి పశ్చాత్తాపడేవాడిగా వచ్చాడు. దేవుడి చిత్తంలో ఉన్న వ్యక్తి, అందరి గురించి నేను మాట్లాడలేదండి. దేవుడి యొక్క చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారు, ఇంకా మనం మాట్లాడుకున్నాం ఇందాకే, బైబిల్ అంటున్నది లేఖనము నిరర్ధకము కానేరదు కదా. వాక్యం ఎవరొద్దకు వచ్చిన వారందరూ దైవములై ఉన్నారు. మరి యేసుక్రీస్తు ఒక్కడే దైవమా? 100%. మరి మనం దైవములు కాదా? మనము దైవాలమే. లేఖనం ఏం చెప్తే అది మనం ఒప్పుకోవాల్సిందే. మరి యేసుక్రీస్తు దేవుడు అయి ఉండి మనము దేవుళ్ళు అయితే ఎంతమంది దేవుళ్ళు ఎలాగుంటారు? ఉండరు. దానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మనకందరికి బాగా తెలిసిందే, పరిచయం ఉన్నదే. భూమి మీద కుక్క ఉన్నది. ఆ కుక్క కొన్ని పిల్లల్ని కన్నది. ఆ పిల్లల్ని ఏమంటారు? గట్టిగా చెప్పండి, అదేనా పోనీ, ఇది తెలిసిందే కదా మాట్లాడుతున్నాను. ఏమంటారు? ఆ కుక్క పిల్లకి ఏ లక్షణాలు ఉంటాయి? రైట్. ఒక కోతి ఉన్నది, పిల్లలు కన్నది, వాటిని ఏమంటారు? వాటికి ఏ లక్షణాలు ఉంటాయి? నిజమేనా? తప్పేం లేదుగా. మరి ఇప్పుడు దేవుడికి కుమారులు ఉంటే వాళ్ళు ఏమంటారు? మరి వాళ్ళకే లక్షణాలు ఉండాలి. ఒకవేళ దేవుడికి కుమార్తెలు ఉంటే వాళ్ళని ఏమంటారు? మరి వాళ్ళకే లక్షణాలు ఉండాలి. మరి దేవుని లక్షణాలు ఉన్న వాళ్ళని ఏమంటారు? దైవం అనాలి కదా. ఈరోజు ఎందుకు మన మధ్యలో ఇన్ని చర్చలు దేవుడు అనుమతించాడో తెలుసా? ఎందుకు దేవుడు ఇంతమంది సేవకులను పైకి లేపారో మీకు తెలుసా? ఎవరికన్నా? మనలో ఉన్న లక్ష్యాలు మనం మర్చిపోతే వాటిని మేలు కలపడానికే దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. చాలామంది తెలియని ఒక సంగతి ఉన్నది. ఈ భూమి మీద మొట్టమొదటి చర్చ్ ఎక్కడ కట్టారు? ఎవరు చెప్పరా? ఇద్దరు కట్టారు పక్క పక్కనే. ఎప్పుడేం చెప్తారా? ఏదేని తోట గుమ్మం బయట తూర్పు దిక్కున దేవుడు ఖడ్గజ్వాల కాపలా పెట్టి దాని పక్కన బయట ఇద్దరు బలిపీఠాలు కట్టారు. ఆ ఖడ్గజ్వాల ఎదురు ఎవరండి? ఇద్దరు పాస్టర్ గారులు. వాక్య సంబంధి, వాక్యానికి సంబంధం లేని వ్యక్తి. దేవుడు ఇద్దరికి అనుమతి ఇచ్చాడు. అయితే ఒకరికి దేవుడు బయలుపాటలు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు అక్కడి నుంచి చర్చిలకు అనుమతి ఇచ్చాడు. అందరికి అనుమతి ఇచ్చాడు. ఆయన ఎవరు చర్చి కడతారు అనుమతి ఇచ్చాడు. అయితే నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు దేవుడిని చేరుకుంటావు. మనుషులు మనం వెంబడించామా మనం తప్పిపోయే వరకు ఉంటామండి. ఈరోజు దేవుడు తన సంపూర్ణమైన వాక్యం మళ్ళా మనకి తిరిగిచ్చాడు. ఏదైనా తోటలో వాళ్ళు ఏదైతే కోల్పోయారో అది మళ్ళా దేవుడు మనకి తిరిగిచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎదురు చూస్తున్నది కడపటి ఆదాము కొరకు. మొదటి ఆదాము ఏం కోల్పోయి బయటకు వచ్చాడో, ఏం పోగొట్టుకొని బయటకు వచ్చాడో, ఏమి తీసుకొని బయటకు వచ్చాడో ఆ మరణము తీసేయడానికే దేవుడు మళ్ళా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేశాడు? మరణము తీసేశాడు, మరణాన్ని జయించాడు, పాపాన్ని ఎలా జయించాలో చూపించాడు, అబద్ధం చెప్పకుండా ఎలా జీవించాలో చూపించాడు, దేవుడు యొక్క వాక్యానికి లోబడి ఎలాగ జీవించాడో మన వంటి ఒక శరీరంలోకి వచ్చాయని మనకు చూపించున్నాడు. ఒకసారి ఒక సేవకుడు ఇలా మాట్లాడి నేను విన్నాను. యేసుక్రీస్తు దేవుడే కాదండి అన్నాడు. ఎట్లాగ సహోదరా, నేను దేవుడని నమ్మే, నేను పుట్టిన కులము, నేను పుట్టిన మతము, మా ఇంట్లో వాళ్ళని, నాకు ఇచ్చిన శివాలయము, ఇంచుమించుకు 600 మంది బంధువుల్ని అందరూ వదులుకొని ఇక్కడికి వచ్చాను. మరి ఇప్పుడే నువ్వు దేవుడు కాదంటున్నావు, ఎలాగో చెప్పు ఆయన అంటున్నాడు. ఆయన 30 సంవత్సరాలు వచ్చి బాప్తిజం పొంది బయటకు వచ్చేంత వరకు కూడా ఒక్క అద్భుతం కూడా చేయలేదు. కాబట్టి అప్పటివరకు ఆయన దేవుడు కాదన్నాడు. సరే సోదరు, మీకున్నంత జ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ నాకున్న జ్ఞానంలోంచి ఒక చిన్న మాట అడుగుతాను. అసలు యేసుక్రీస్తు ఎలాగ పుట్టాడు ఒకసారి చెప్పరాదా అని అడిగింది. మరియమ్మతో గాబ్రియల్ చెప్తా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మని కమ్ముకునే వల్ల నువ్వు కుమారునిగా అంటావు. ఆయన పేరు ఇమ్మానుయేలేనా? ఆయన పేరు యేసేనా? ఆయన పేరు మెస్సయ్యనా? ఆయన పేరు క్రీస్తేనా? మరి ఆయన అయినప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు కాదనేవాడిని ఏమనాలి? పరిశుద్ధాత్మను దేవుడే కాదనేవాడిని ఏమనాలా? క్రీస్తు శరీరంలో సంపూర్ణమైన వాక్యం నివాసం చేసింది. మరి ఆయనే దేవుడు కాదన్నాడు, ఇక ఎలాగ ప్రార్థన చేయమని చెప్పగలడు? అయితే దానికి ఒక కారణం కూడా ఉన్నది. ఎందుకని యేసుక్రీస్తు 30 సంవత్సరాలు అలాగ ఉన్నారంటే ఒక కారణం ఉన్నది. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక మానవ స్వభావం ధరించుకున్నాడు. ఆయన కూడా అబ్రహాము సంతానంలో ఒకని వంటి వాడు. ఆయన మనవలే ఉండి మనలాగా జీవించి ఎలాగ జయించాలో చూపించడానికి ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దైవత్వాన్ని పక్కన పెట్టాడు. ఆయన దేవుడు కాకుండా పోలా, ఆయన దేవుడే అయి ఉన్నాడు ఎప్పటికీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 ఒక మాట చెప్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అయితే ఆయన కార్యములు చేయకుండా ఆగిన కారణం ఏంటంటే ఒక మానవుని వలె ఎలాగ జయించాలని మనం నేర్పిస్తానికి ఆగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దాన్ని మనం చేయవలసి ఉన్నాం. ఎలాగ జీవించాలో, ఎలాగ జయించాలో. ఇంకొకసారి ఇలాగున్నది, అపవాదిని ఎలాగ జయించాలో కూడా దేవుడు చూపించాడు. ఎలాగ జయించాలి? వాక్యముతో. అపవాది కూడా ఏం చేస్తాడు? వాడికి కూడా వాక్యం తెలుసండి. వాక్యంలో లొసుగులు చూపిస్తాడు నీ దగ్గర తీసుకొచ్చి. లొసుగులు ఎక్కడా లేవు. దేవుడు మొత్తము సంపూర్ణంగా రాయించి పెట్టున్నాడు. అయితే బైబిల్ అంటుంది, పరిశుద్ధ గ్రంథము ఇచ్చట కొంచెము అచ్చట కొంచెము జతపరిచేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. అయితే వాడు జతపరిచేది కూడా మధ్య అడ్డుపడ్డాడు, వాడు అపవాది అయి ఉన్నాడు. ఎలాగ చేయించాలో దేవుడు మనకు నేర్పించాడండి. ఎలాగ ప్రార్థించాలో, ఎలాగ అపవాదిని పరిగెత్తించాలో. నీ దగ్గర కత్తులు అక్కడ వాడిని జయించడానికి, నీ దగ్గర తుపాకులు అక్కడ వాడిని జయించడానికి, వాడిని జయించడానికి నువ్వు నమ్మిన విశ్వాసము, నువ్వు కలిగి ఉన్న వాక్యము వాడిని పరిగెత్తించండి ఎక్కడికైనా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక సేవకుడు చెప్తున్నాడు, గొప్ప సేవకుడు, దేవుని కృపను బట్టి చనిపోయిన వాడిని 7 పైకి లేపిన సేవకుడు ఒకసారి ఒక మాట చెప్తా ఉన్నాడు. మీ ఇంటికి జబ్బు కానీ వ్యాధి కానీ కొన్నిసార్లు పోస్టులో వస్తూ ఉంటుంది. ఆ పోస్టులో వచ్చాక మనం ఏం చేస్తాం? ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి మనకి ఇచ్చినప్పుడు పోస్ట్ ఏం చేస్తాం? మనం సంతకం పెట్టి తీసుకోవాలా, అవునా? ఒకవేళ వ్యాధి మన ఇంటికి వస్తే చెప్పండి, మనం కూడా సంతకం పెట్టి తీసుకుంటున్నాం. ఇప్పుడు అది అడగండి, ఎక్కడి నుంచి వచ్చింది పోస్ట్? ఫస్ట్ అడగాలి మీరు తీసుకునే ముందు. ఎవరు పంపించారు? అపవాది పంపించాడు, జబ్బు వచ్చింది ఇంటికి పోస్టులో. ఏం చేద్దాం ఇప్పుడు? గట్టిగా చెప్పండి, ఏం చెప్దాం? రాంగ్ అడ్రస్ ఇది, నాకు అవసరం లేదు, పంపించే వెనక్కి. మీకు సంగతి తెలుసా? మీకు వచ్చిన పోస్ట్ వెనక్కి పంపిస్తే ఎక్కడికి వెళ్తుంది? అది ఎవడు పంపించా వాడి దగ్గరికి పోతుంది, అవునా?
ఇప్పుడు మీకు ఏదైనా వ్యాధో జబ్బో వచ్చింది, ఎక్కడి నుంచి? వెనక్కి పంపించేస్తే నువ్వు కలిగి ఉన్న విశ్వాసము వాడికి ఇచ్చిన ప్రతిదీ వెనక్కి పంపించేయాలి. ఇది ఈరోజు నువ్వు కలిగి ఉండాల్సిన విశ్వాసం. అటువంటి విశ్వాసం నువ్వు కోల్పోయినప్పుడు నీకు మళ్ళా తిరిగి బలం కావాలంటే దాని కొరకు దేవుడు సంఘాలను కట్టించాడు. దాని కొరకు దేవుడు సేవకులను పైకి లేపాడు. మీరు గమనించండి, ఏ నిజమైన సేవకుడు కూడా నేను నీరుగార్చడు, నేను బలహీనపరచడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీతో పాటు మోకాలు కలిపి ప్రార్థించేవాడై ఉంటాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీ భుజాల మీద చేతులేసి మేము నీకు తోడుగా ఉంటాము, సంఘం అంతా తోడుగా ఉంటుంది, ఉపవాస ప్రార్థనలో ఉంటాము, నువ్వు తిరిగి బలం పొందుకుంది. కానీ నీతో పాటు నీతో కలిసిపోయి ఉండేవాడే నిజమైన సేవకుడై ఉన్నాడు. అటువంటి సేవకులను దేవుడు పైకి లేపున్నాడు. అటువంటి సంఘాన్ని ఎన్నుకోవడం నీ పైన ఉన్నది. అటువంటి సేవకులతో పాటు కలిసి నడవటము నీ యొక్క పనే ఉన్నది. ఈరోజు మనము సంఘం దగ్గరికి పోటల్లా, మనము సేవకుని దగ్గరికి పోటల్లా, మనము ప్రార్థన దగ్గరికి పోటల్లా, మనము బైబిల్ దగ్గరికి పోటల్లా. నిజమేనా కదా? ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మన దగ్గర మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ ఎన్నిసార్లు తెరుస్తాం రోజు? బైబిల్ ఎన్నిసార్లు తెరుస్తున్నాం? ఏది ఎక్కువసార్లు తెరుస్తాం? వాట్సాప్ ఎక్కువసార్లా? మొబైల్లో ఉన్న వాట్సాప్ ఎక్కువసార్లా? ఇంట్లో ఉన్న బైబిల్ ఎక్కువసార్లు తెరుస్తామా? రైట్. వాట్సాప్ తెరిచాక మనకి ఏమైనా స్వస్థ వచ్చిందా? ఆరోగ్యం వచ్చిందా? మంచి సంగతులు ఉన్నాయా? లేవు. చాలా మందికి తెలియదు ఇప్పటికి కూడా. వాట్సాప్ అంటే అది మన దేశం కాదు, ఎక్కడిదో అనుకుంటున్నారు. కాదండి, మన దేశంలోదే, అది మన ఊళ్ళోదే. బ్రదర్, ఇంతకీ ఇది ఏం ఏరియా? ఇది అంబేద్కర్ కాలనీ. నేనంటాను అంబేద్కర్ కాలనీ ఇదే వాట్సాప్ కూడా. అదేంటి భాష గారు మందా? అవునండి. వాట్సాప్ అంటే ఏంటి ఇంతకీ? అది ఇంగ్లీష్లో వాట్సాప్ అంటే, తెలుగులో ఏం సంగతులని. మీకు తెలుసో తెలీదో, బయట అరుగుల మీద కూర్చొని ఇట్నుంచి అట్నుంచి పోయే వాళ్ళందరూ ఏమంటాం మనం? నలుగురు కూర్చుంటాం, దాన్ని ఏమంటాం? అక్కడి నుంచే వచ్చింది వాట్సాప్ గ్రూపులన్నీ. ఎక్కడి గ్రూపులు? ఇక్కడే అంబేద్కర్ నగర్ వాట్సాప్. ఆ నలుగురు వాట్సాప్ అనుకున్నారు, ఇప్పుడు ప్రపంచం అంతా వాట్సాప్ అంటుంది. వాట్సాప్ అంటే ఏమీ లేదు, నాకేం దోచట్లా, నువ్వేంటో చెప్పు అని. అదేదో దేవుడి దగ్గరికి పోతే ఆయన సంగతులు చాలా ఉన్నాయి. ఆయన అంటున్నాడు, నాకు దగ్గర నీ గురించి అనేక ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళు ఇలా వచ్చిపోయేవాడి ఎవరి దగ్గర ఆలోచనలు నీ గురించి ఏమి, కానీ దేవుడి దగ్గర ఆలోచనలు ఉన్నాయండి. నీ గురించి ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నాడు. నా దగ్గర ఉన్న ఆలోచనలన్నీ మేలుకరమైనయే. ప్రైజ్ ది లార్డ్. వాట్సాప్లో ఈరోజు ఎవడు ఏం చెత్త పెడతాడో తెలీదు. మొన్న ఎవడు వచ్చింది నాకు, చూస్తున్నా, వాడికి మరి అది ఏం వ్యాధో తెలియదు నాకు. మొబైల్ పెడతాడు, మమ్మే అంటున్నాడు వాడు. ఎమ్మటే బ్లాక్ చేయాల్సి వచ్చింది నేను. ఎక్కడికైనా వెళ్ళి అది పెట్టేసుకుంటూ పోతున్నాం మనకి. కాదండి, నువ్వు క్రైస్తవుడు అయి ఉన్నావు, క్రైస్తవుడిలాగా జీవించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, వేర్ ఎవర్ యు గో, యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు భూమి మీద ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీవు నీ లోపల క్రీస్తుని ఇతరులకు చూపించవలసి ఉన్నావు. వ్యర్థమైనవి కాదండి, స్టైల్స్ కాదండి, ఫ్యాషన్లు కాదండి, నువ్వు కలిగి ఉన్న అందం కాదండి, నువ్వు కలిగి ఉన్న ఆస్తి కాదండి, నీవు కలిగి ఉన్న వాక్యం యొక్క మహిమను చూపించవలసి ఉన్నావు. You have to show the glory of Jesus Christ in your personal life. వ్యక్తిగతమైన యొక్క జీవితంలో యేసుక్రీస్తు యొక్క మహిమను చూపించవలసి ఉన్నావు. ఆయన యొక్క సన్నిధి నీతో పాటు తీసుకెళ్ళవలసి ఉన్నావు. నువ్వు ఏ ఇంట్లో అడుగుపెట్టినా నువ్వు నిజంగా వాక్య ప్రకారంగా ఉండి, ప్రార్థన ప్రకారంగా ఉండి, నువ్వు అన్నింటిలో క్రమముగా జీవించే ఒక వ్యక్తి అయినప్పుడు, నువ్వు ఏదైనా ఒక ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంట్లో వ్యాధులు మొత్తం బయటికి పారిపోవాలి, దెయ్యాలు మొత్తం అక్కడి నుంచి పారిపోవాలా, ఆ ఇంట్లోకి స్వస్థత రావాల్సి ఉన్నది. యు హావ్ దట్ పవర్ ఇన్ యూ. అటువంటి శక్తి దేవుని లోపల పెట్టి ఉన్నాడు. ఇప్పుడు కాదు, జగత్తు పునాది కన్నా ముందుగానే నీలో ఉంది ఆ శక్తి అని తెలియక నువ్వు లోకంలో ఇంకా తిరుగుతా ఉన్నావు. అందుకొరకే దేవుడు మీ మధ్యలో చర్చలు కట్టిస్తున్నాడు. అందుకే దేవుడు మీ మధ్యలో సేవకుల పైకి లేపుతున్నాడు. ఆయన ఆలోచన ఉన్న సంఘంలో నిలబడినప్పుడు నీలో నిద్రపోతున్న దేవుడు యొక్క శక్తిని ఆయన తన యొక్క ఆత్మతో పైకి లేపేవాడై ఉన్నాడు. ఇఫ్ యు ఫుల్లీ ఒబే టు ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా విధేయుడివై ఉన్నప్పుడు. ఆమేన్. ఈరోజు మనము చర్చిలో కొత్తగా బాప్తిజం పొందుకోగానే సంఘంలో పరిచయం చేస్తూ ఉంటాం, పరుగుతూ ఉంటాం, ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం. రైట్. బాప్తిజం పొంది ఒక 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఎలాగ ఉంటాం?
చెప్పండి కొంచెం బట్టి. బాప్తిజం పొంది 10 ఏళ్ళైంది, ఎలాగుంటాం? అదే బైబిల్ నాకు తెలిసి ఒక విశ్వాసం ఉన్నాడు, ఆయన పేరు కాలేబు. వారు కనానికి వచ్చేసరికి యెహోషువతో ఒక మాట అంటున్నాడు, దేవుడు మోషేతో వాగ్దానం చేసిన ఆ పర్వతం నాకు ఇవ్వు యెహోషువ. అప్పుడు యెహోషువ అన్నాడు, కాలేబు నీకు తెలియదా, అక్కడ ఆజానుబాహులు ఉంటారు, వారి ముందు మనం చాలా చిన్నవారు, వారిని ఎదుర్కోవడం చాలా కష్టం అని యెహోషువ చెప్తా ఉంటే కాలేబుతో, కాలేబు అన్న మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? ఐగుప్తు నుంచి బయలుదేరి మొదలుకొని నేటికి నా వయసు 85 ఏళ్ళు. అక్కడ 40 ఏళ్ళు, ఇప్పుడు 45 ఏళ్ళు తిరిగా, ఇప్పుడు నా వయసు 85 ఏళ్ళు. అక్కడ బయలుదేరినప్పుడు ఎటువంటి శక్తి కలిగి ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా. ఏంటన్నమాట? దానికి కారణం కూడా చెప్పాడు, ఆ బలం ఎలా కలిగి ఉన్నాడో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పూర్ణ ఆత్మతో, చెప్దామా ఒకసారి, ఎలా వెంబడించాడు? ఆ పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ఆయన వెంబడించి తిని, కాబట్టి నా బలం తగ్గల. ఈరోజు మన బలాలు ఎందుకు తగ్గుతున్నాయి? గమనించండి, చర్చిలో కొద్దిమంది ఒక వారం రోజులు పనిచేస్తారు గట్టిగా, రెండో వాళ్ళు 2 నెలలు పనిచేస్తాడు, మూడో వాళ్ళు 3 నెలలు. ఏమైపోతున్నాం ఈ మధ్యలో? కారణం ఏంటి? పూర్ణ మనసు పూర్ణ బలం ఉండాలి. నీ శరీరం బలహీనమే, కానీ నీ ఆత్మ ఎప్పుడు బలమే. అందుకని బైబిల్ అబ్రహాం ఒక మాట అంటాడు, నువ్వు ఎప్పుడు బలవంతుడివి, ఎప్పుడు బలహీనుడు అంటే అబ్రహాం చెప్పిన సమాధానం జ్ఞాపకం ఉండదా? నేను ఎప్పుడు బలహీనునో నేను అప్పుడే అత్యంత బలవంతుడిని. ఏమన్ అంటే శరీరము నేను బలహీనపరుస్తుంది, ఇది అపవాది దాడి చేసే శరీరము. ఈ శరీరంలో నీవు ఉన్నావు, శరీరము నీవు కాదు, శరీరం లోపల నీవు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. శరీరం లోపల దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఉన్నది, ఆయన ఒక శక్తి బలం నీవు కలిగి ఉన్నావు. అయితే శరీరాన్ని మనం చూసుకొని ఈరోజు గర్వపడే వాళ్ళుగా ఉన్నాం. అయితే ఆత్మని ఎప్పుడైతే చూడటం ప్రారంభించావో నీ గర్వము దీనత్వం అవుతుంది, నీ గర్వం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ లోపల క్రీస్తు జీవించేవాడిగా ఉంటావు. అలాంటి క్రైస్తవుల్ని ఈరోజు దేవుడు ఎత్తుకుతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జీవించేది నేను కాదు, జీవించేది నేను కాదు. నిజంగా నువ్వు దైవములై ఉంటే ఎలాగుండాలి? నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు, క్రీస్తు అనగా వాక్యము. జీవించేది నేను కాదు, నా లోపల జీవం కలిగిన వాక్యము జీవించవలసి ఉన్నది అని నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో అప్పుడు నీ లోపల క్రీస్తు ఉన్నాడు, నీవు ఎప్పుడో చనిపోయి ఉన్నావు. అలాంటి వారిని తయారు చేయడానికి దేవుడు ఈరోజు సంఘాలు కడుతున్నాడు. అలాంటి వారిని తయారు చేయడానికి దేవుడు ఈరోజు పరిచయని పైకి లేపుతున్నాడు. అలాంటి వారి కొరకే ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేయటమైనది. ఆమేన్. కాబట్టి గమనించండి, చర్చికి వచ్చే వాళ్ళందరికీ ప్రేమతో ఒక మాట చెప్తున్నా, మనం చర్చికి వచ్చామా పోయామా కాదు, మన దగ్గరలో చర్చి ఉంది కదా వచ్చామన్నది కాదు. నీవు దేవుడు ఒక ఆలోచనలో ఉన్నావని గుర్తెరిగి, ఆయన యొక్క చిత్తంలో ఉన్నాను గుర్తెరిగి, నువ్వు పరిపూర్ణమైన వాక్యం వెంబడించినప్పుడు వాక్యం యొక్క శక్తి నీతో సహవాసం చేయాలి, అది లోపల నివాసం చేయాలి, అది లోపల ఉండి కార్యములు జరిగించాలి. అప్పుడు నీలో ఉన్న క్రీస్తుని లోకం గుర్తించాలి. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, లోకానికి ఉప్పై ఉన్నావు అని మనం చెప్పడం కాదండి, మనం అలాగా జీవించాలి. ఎంతమంది నిజంగా జీవించాలనుకుంటున్నారు అలాగా? మీకు ఒక మాట చెప్తా, క్రైస్తవం అంటే తెలియదు. నేను సినిమాల్లోకి వెళ్ళాను విలన్ అవుదామని, చాలా కొద్ది మందికి అది తెలుసు. ఇక్కడ చాలా ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ, దాదాపు 17 సంవత్సరాలు ఉన్నాను అక్కడ, ఇంచుమించుగా 8 నుంచి 17 సంవత్సరాలు టైంలో గ్యాప్ ఇచ్చేళ్ళు ఉన్నా. లక్షల జీతం సంపాదిస్తా, పెద్ద పెద్ద యాక్టర్లతో కలిసి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అన్నీ చేస్తా. అది ఎప్పుడైతే దేవుడు ఆయన యొక్క చిత్తం నా జీవితంలో తెలియజేస్తున్నాడో వెంటనే దాని నుంచి పూర్తిగా బయటికి రావటం, కుటుంబం నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి మొత్తం బయటికి రావటం. ఇంకా ఎటువంటి కార్యం అంటే అది వాళ్ళెవరితో సంబంధం లేకుండా ఫోన్ నెంబర్లు మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగింది. ఈరోజు నా దగ్గర స్టూడెంట్స్గా బయటికి వెళ్ళిన వాళ్ళు నెలకి 10 లక్షల పైన సంపాదించుకుంటున్నారు. నేను వాళ్ళతో పాటు ఉండి ఇంకెక్కువ సంపాదించింది కదా. సొంత నా కుటుంబం కూడా ఒక దశలను చూసి ఈ బైబిల్ నమ్మి బైబిల్ చదువుతూ ఉంటే వీడికి ఏదో పిచ్చ ఇచ్చేసింది, లక్షలు సంపాదించావు, ఇంట్లోంచి బయటికి పోకుండా, పని చేయకుండా, తినటానికి లేని కూడా
పరిస్థితి ఇంట్లోకి వచ్చేసింది. అయితే ఒకటే నమ్మున్నా, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రపంచం ఎటైనా పోని, నన్ను ఎవరు ఏమైనా అనుకోని, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయితే ఆయన నాకు పనిస్తాడు. ఆయన పని నమ్మకంగా చేసినప్పుడు నేను ఖచ్చితంగా దీవించబడతా. ఆ నమ్మకంగా అలాగే మొండిగా ఉంది. లక్షలు పోయినాయి, సంపాదించిన మొత్తం పోయింది. నాతో పడిన స్నేహితుడే నా నుంచి మొత్తం చేసిన రోడ్డు మీద నుంచోబెట్టున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఒక చిత్తంలో నీవు ఉన్నప్పుడు, నీ ఇష్టానుసారమైన మార్గం నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నువ్వు వెళ్ళే మార్గంలో నిన్ను కొంతవరకు అనుమతిస్తాడు. అలాగున్నప్పుడు నేను ఊహను అనుకోవటానికి ఇల్లేదు. ఒకరోజు నీ ఆలోచనలు మొత్తం ఆయన ఆలోచనకు తిప్పుతాడు. నువ్వు మర్యాదగా వస్తే సంతోషం, ఆయన పిలవగానే వస్తే ఇంకా సంతోషం. అయితే మనం ఎటువంటి వారమంటే ఆయన పిలవగానే రామండి, ఆయన రమ్మనగానే రామండి. మనం పనులు చెప్తాం, వంకలు చెప్తాం, కుటుంబం అంటాం, సాకులు చెప్తాం. అయితే దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఆయనకు ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో పిలిస్తే మనము, ఒక పదం ఉంది, బలిపడి నుంచి వాడొచ్చో లేదు తెలియదు నాకు, చచ్చినట్టు వస్తాం. ముందు వస్తామా? రామండి. అలాగే నన్ను కూడా దేవుడు మంచం మీద పడుకోబెట్టాడు ఒక 3 నెలల పాటు. పూర్తిగా కూర్చోకుండా, నుంచోనీయకుండా, వంగనీయకుండా, లేవనీయకుండా నడుమలా పట్టుకొని కూర్చోబెట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది ఒకటే మాట, ప్రభువా లేస్తే నీ పని చేస్తా. ఇదిగో లేచాము, ఈరోజు దాకా ఆయన పని చేస్తానే ఉన్నాం. అది సరే నేను అనుకున్నా, పరిచర్లోకి వచ్చాక నిజంగా దేవుడు నన్ను పిలిచాడా, నిజంగా దేవుడు ఒక ఆలోచన ఉన్నానా? నేను అనుకున్నాను, నేను బేపనోడిని, శివాలయంలో పూజారిని, నాకు బహుదేవాలు తెలిస్తే మంత్రాలు తెలుస్తాయేమో, ఈ బైబిల్లో వాక్యాలు ఎప్పుడు తెలియాలి, మర్మాలు ఎప్పుడు తెలియాలి, నేను వెళ్ళి క్రైస్తువులకి ఏం చెప్పాలనుకున్నా. క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నా. అయితే నాకు ఒక సంగతి తర్వాత అర్థమైనది, ఎక్కువ మంది క్రైస్తవులు బైబిల్ చదవరని. నిజమేనా కాదా? బైబిల్ ఎక్కడ దిండు కింద పెట్టుకోవడానికి, అరమాల్లో పెట్టుకోవడానికి, చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకుపోవటానికి, దీనికి మాత్రం ఎక్కువ మంది బైబిల్ వాడతారు. 100లో 70 నుంచి 80 మంది. తర్వాత అర్థమైంది నాకు. అప్పుడు అర్థమైంది, ప్రభువా ఇందుకోసాన్ని పిలుచున్నావా? సరే ఆ తర్వాత అర్థం చేసుకున్నాం, దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి. ప్రార్థన చేయకుండా అడుగు ముందుకేయద్దు, దేవుడు ప్రేరేపించకుండా ఏ చోటుకి పోవద్దు. అలాగే వెళ్ళినప్పుడు దేవుడు అడుగు పెట్టిన చోటల్లా నేను నీకు ఇచ్చేదన్న మాట నాకు జ్ఞాపం చేసుకున్నా. అలాగే ఈ ఊరు, బయట ఊరు, ఈ రాష్ట్రము, బయట రాష్ట్రము, ఈ దేశం, ఆ దేశము, ఖండాలు, దేవుడు ఇలా పరిచయం దాటించుకుంటూ పోయాడు. అయితే నేనంటాను, ఇది నా చిత్తము కాదు, నా బలము కాదు. నా చిత్తం సినిమాల్లో ఉండాలని. ఏమైంది? ఇప్పుడు నాకు ఇష్టంగా వచ్చానా? క్రైస్తవుల్లో కంటే రాదండి. ఈ బోధించడం కూడా నాకు ఇష్టమండి, ఇది కూడా కాదండి. మరి ఎందుకు బోధిస్తున్నావు? నాకు ఇంకో మార్గం లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, గృహ నిర్వాహకత్వము నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు ఈ పరిచయం చేయటం, కానీ ఆయనకి ఇంకో మార్గం లేదు, దేవుడు చెప్పిందే చెయ్యాలా. అదే నా పరిస్థితి కూడా ఈరోజు. అందుకని ఏం చేసాం, వేరే ఆలోచన వస్తుందేమోనని వారంలో 7 రోజులు ఎక్కడో చోట ప్రసంగం చేయడం బిగిన్ చేశాం. ఈ ఊరు ఆ ఊరు, ఈ జిల్లా ఆ జిల్లా, ఈ దేశం ఆ దేశం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం. ఎందుకని వేరే ఆలోచన కూడా రావద్దు. నిజంగా నీకు కూడా దేవుడు ఒక సమయం ఉంటే సంఘంలో కూర్చొని ప్రార్థన చేయి. నువ్వు బయటికి వెళ్ళలేకపోతే నీ మోకాలు నేల కానిచ్చు, సంఘ నిమిత్తం ప్రార్థన చెయ్యి, సంఘంలో పరిచయం చెయ్యి, ఒక ఇంటికి పై నువ్వు ఉన్న సాక్ష్యం చెప్పు, వాక్యం చెప్పు. ఒక్కరినైనా సంఘాన్ని తీసుకురా, ఒక్కరినైనా ఆకర్షించి. ఈరోజు దేవుడు ఒక్కచోట బిగిన్ చేసి, నేనేం చెప్పగలను క్రైస్తవం చోట నుంచి బిగిన్ చేసి ఒక 44 మంది పాస్టర్ గారికి ఆర్డినేషన్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 40-42 సంఘాలు కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. కేవలం దేవుడి కృప కాదా? నేను ఒక్కడిని అనుకుంటా ఉన్నప్పుడు అయితే ఒకే ఆలోచన మార్చింది. నేను నా చిత్తం చేస్తే చేయలేను కానీ ఫెయిల్ అవుతాను, కానీ దేవుడి చిత్తం చేస్తే చెప్తారు ఒకసారి ఫెయిలు అవ్వం. కాబట్టి మన జీవితాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మరి ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా నా ఆలోచన కాదు, నీ ఆలోచన నెరవేరుస్తా, నీ నిమిత్తం నిలబడతా, నీ పరిచయ నిమిత్తం నిలబడతా, నీ సేవకు నిమిత్తం నిలబడతా, ఈ సంఘం నిమిత్తం నిలబడతా. నాకు తెలిసిన పని నేను చేస్తా. అది ప్రార్థన అయినా, గుప్పెళ్ళిపే పని అయినా, విశ్వాసం కలిగి ఉండటమైనా, ఒక వ్యక్తి నడిపించడమైనా, ఏది నాకు అప్పగించావో ఆ పని నేను సక్రమంగా చేస్తా అనేవాళ్ళు ఇక్కడగా ఉన్నట్టయితే రాత్రి ఒక్కసారి మీ చేయి పైకి తామని చెప్పగలరా? సంతోషంగా చెప్పండి. ఏ సరిపోవట్లేదు, కొంచెం బలంగా.
ఇంకొంచెం సంతోషంగా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన సేవకుని తిరిగి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం.